నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్‌లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 ఈ సేవ రోడ్, మంజుసుధా హాస్పిటల్‌లో ప్రతిరోజు పనిచేస్తాను. మిత్రులు కొన్ని కామెంట్స్ పెట్టారు మన ఛానెల్‌కు. దాన్ని వాళ్ళు క్వెషన్ రూపంలో అడుగుతున్నారు. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేద్దాం. అడగండి. డాక్టర్ గారు, పురుషుల సామర్థ్యాన్ని సహజంగా పెంచుకోవచ్చా? పురుషులు తమ సామర్థ్యాన్ని సహజంగా పెంచుకునే అవకాశాలు చాలా ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా వయాగ్రా లాంటి టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ముందు బరువు పెరగకుండా చూసుకోవాలి. రెండోది స్టామినా. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. రన్నింగ్ చేస్తే కాళ్ళు లాగుతాయి. శృంగారంలో కాళ్ళు లాగుతాయి. బాగా కడుపు నిండా తింటే ఆయాసంతో శృంగారం చేయలేరు. బాగా ఆయాసంతో రన్నింగ్ చేయలేరు. ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే సెకండ్ రౌండ్ ఆఫ్ రన్ చేయలేరు. అట్లాగే శృంగారం కూడా ఒక రౌండ్ కాగానే వెంటనే సెకండ్ రౌండ్ చేయలేరు. కనుక ఏ వ్యక్తికైతే ఒక 15, 20 నిమిషాలు స్టామినా ఉంటుందో వాళ్ళు 5, 10 నిమిషాలు శృంగారంలో పాల్గొనగలరు. ప్రతి వ్యక్తి కూడా బరువు పెరగకుండా తన సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. సహజంగా పెంచుకోవాలనుకున్నప్పుడు ఆహార నియమాలు, తర్వాత సరిపోయినంత నిద్ర ఉండడము, రోజు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడము, ఎస్పెషల్లీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఏమేంటివి అంటే రన్నింగు, జంపింగు, హాపింగు, స్కిప్పింగు. మీరు సోషల్ మీడియాలో గూగుల్ గాని చేస్తే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే మీకు ఈ లిస్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వస్తాయి. ఇందులో ఏదో ఒకటి కనీసం చేయడం. కనీసం 15, 20 నిమిషాలు స్టామినా కలిగి ఉండడము. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే మీకు సహజంగానే వస్తుంది. తర్వాత దుస్తులు కూడా టైట్ అండర్‌వేర్ వేసుకోకూడదు. కొంచెం లూజ్ వేసుకోవాలి. స్నానం చేసేప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు. చల్లటి నీళ్ళు కనీసం రూమ్ టెంపరేచర్ నీళ్ళతోనైనా స్నానం చేయాలి. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలా వరకు మనం ఉండొచ్చు. ముఖ్యంగా జంక్ ఫుడ్ తినకూడదు. తర్వాత పొట్ట రాకుండా చూసుకోవాలి. ఆయిల్స్ తక్కువ తినాలి. ఈ ఫుడ్ మీద కూడా కొంత కాన్సంట్రేషన్ అవసరం. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎన్ని తీసుకున్నా నష్టం లేదు. ఎస్పెషల్లీ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ తినాలి. ఎర్రగా కనబడతాయని కేవలం యాపిల్సే తినాల్సిన అవసరం లేదు. యాపిల్స్ ఎక్కడో కాశ్మీర్‌లో పండుతాయి. అవి మనకు హైదరాబాద్‌కొచ్చేసరికి ఓ వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజుల కిందవి మళ్ళీ మనం తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మన ఇంట్లో తినేసరికి అది ఇంకో 2, 3 రోజులు మొత్తం 10 రోజులు పడుతుంది. 10 రోజుల కింద తెంపినటువంటి పళ్ళల్లో శక్తి ఉండదు. కనుక ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ తినడం అలవాటు చేసుకోండి. ఈ మధ్య కాలంలో ఒక కొత్త కల్చర్ వచ్చింది. ఫార్మ్ ఫ్రెష్ అని. కారేసుకొని ఊరవతలకెళ్ళినప్పుడు అక్కడ ఫార్మ్స్ ఉంటాయి. మీరే చెట్టు మీద నుంచి మీకు కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేసుకొని తెచ్చుకుంటారు. అప్పటిదప్పుడు వాళ్ళు బిల్ చేసి ఇస్తారు. తెచ్చుకోవచ్చు. సో, ఎనీథింగ్ ఫ్రెష్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ప్లీజ్ కంటిన్యూ. డాక్టర్ గారు, ఎంతో మంది యువకులు త్వరగా శృంగార లోపానికి గురవ్వడానికి వెనుక ఉన్న కారణాలు. ఎందుకు త్వరగా అయిపోతుంది చాలామందికి అంటే, చాలామంది ఎక్సర్సైజ్ చేయట్లేదు. చాలామందికి స్టామినా ఉండట్లేదు. ఏదో కొద్దిమంది మాత్రమే మీరెప్పుడైనా జిమ్‌కెళ్తే కొద్దిమంది మాత్రమే కనబడతారు. ఇంత పెద్ద పాపులేషన్‌లో చాలా కొద్దిమంది మాత్రమే రెగ్యులర్‌గా జిమ్‌కెళ్ళి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళుంటారు. శృంగారం అనేది ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్ లాంటిదే. తర్వాత లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. పూర్వకాలంలో ఎలా అంటే, తాగే నీళ్ళ కోసమైనా నెత్తి మీద బిందె పెట్టుకొని ఓ 2 కిలోమీటర్లు నడవాల్సొచ్చేది. తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. కూరగాయలు అవి వాళ్ళే వెళ్లి తెచ్చుకునేవాళ్ళు. లేదా కొనుక్కొని తెచ్చుకునేవాళ్ళు. మార్కెట్‌కి వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇప్పుడంతా కూడా జొమాటో, టమాటోలో అయిపోయింది. చేతిలో పట్టుకొని మనం సెల్ ఫోన్‌లో ప్రెస్ చేస్తే మనకు ఇంటికి సరుకులొచ్చేస్తాయి. కూరగాయలొచ్చేస్తాయి. ఈవెన్ వంట కూడా వచ్చేస్తోంది. సో, శ్రమ అనేది బాగా తగ్గిపోయింది. శ్రమ లేకపోయినప్పుడు శరీరానికి శృంగారం అనేది ఒక శ్రమతో కూడిన పని. కనుక శృంగారం చేయడంలో కూడా వీళ్ళకు ఆ సామర్థ్యం ఉండట్లేదు. రెండోది కోవిడ్. కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. శృంగారంలో కూడా చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక హార్ట్ అటాక్ అనేది మనం అంతకుముందు 50, 60 ఏళ్ళు వస్తే గాని వినేవాళ్ళం కాదు. ఈ మధ్య కాలంలో 20, 25 ఏళ్ళు కూడా వస్తుంది. వాడి ఫ్రెండ్ పెళ్ళిలో వీడు డాన్స్ చేస్తూ, చేస్తూ వీడు పడిపోతున్నాడు. వీడికి హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకొస్తోంది అంటే రక్తనాళాలు డ్యామేజ్ అయిపోయినాయి కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత. ఈ రక్తనాళాలు అంగానికైనా, శృంగారానికైనా, ఎముకలకైనా అన్నీ కూడా రక్తనాళాలతోటే వాటికి జీవితం. సో, ఫీమర్ అంటాం. తుంటె బొక్కలు. దానికి ఫీమోరల్ హెడ్ అని ఒకటి హెడ్ ఉంటుంది. దానికి ఏవాస్కులర్ నెక్రోసిస్. దానికి బ్లడ్ సప్లై అందక అది నల్లబడిపోతుంది. నెక్రోజ్ అయిపోతుంది. దట్ ఈస్ ఆల్సో కామన్ ఆఫ్టర్ ది కోవిడ్. తర్వాత ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కామన్ ఆఫ్టర్ కోవిడ్. షుగర్ రావడం వెరీ కామన్ ఆఫ్టర్ కోవిడ్. హార్ట్ అటాక్‌లు రావడం కామన్ కోవిడ్. ఇవన్నీ కూడా కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. దీనికి తోడు లైఫ్ స్టైల్స్.
రెగ్యులర్గా ఎక్సర్సైజ్ లేకపోవడం, జంక్ ఫుడ్ తినడము, లేట్‌గా నిద్రపోవడము, లేట్‌గా తినడము, రాత్రి 1 గంటకు, 12 గంటలకు ఆహ్, అర్ధరాత్రి మిడ్‌నైట్ బిర్యానీ అని వెళ్ళి తినడము, ఇట్లాంటి కార్యక్రమాల వల్ల దాంట్లో పోతుంది. తర్వాత ఎక్కడ లేని ఆదుర్ద, ప్రతి వ్యక్తికి టైంకి వెళ్ళాలన్న తాపత్రయము. సో, ఈ టైంకి వెళ్ళాలన్న తాపత్రయంలో ఎవరికీ టైం లేదు. ఆఫీస్‌కి వెళ్ళేవాడు, వాడో 2 గంటలు ప్రయాణం చేస్తే గాని ఆఫీస్‌కి వెళ్ళలేడు. స్కూల్‌కి వెళ్ళేవాడో గంట సేపు ప్రయాణం చేస్తే గాని స్కూల్‌కి వెళ్ళలేడు. సో, ఎవరి కమ్యూనిటీలో వాళ్ళకు దగ్గరలోనే స్కూళ్ళు, ఆఫీసులు ఉంటే ఈ ప్రమాదాలు ఉండవు. కానీ సొసైటీలో చాలా చేంజెస్ వచ్చాయి. ఇదివరకు ఏమిటంటే చిన్న టౌన్స్ ఉండేవి. ఆ చిన్న టౌన్‌లో హార్డ్‌లీ 1 కిలోమీటర్ కూడా నడవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు వీళ్ళ రెసిడెన్స్‌కు, స్కూల్‌కు మధ్యలో చాలా దూరం ఉంటుంది. అలాగే ఆఫీస్‌కును వీళ్ళ రెసిడెన్స్‌కు మధ్యలో కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా హడావిడిగా బస్‌లోనో, స్కూటర్ మీదనో, ఇంకేదన్నా వెహికల్‌లోనో మొత్తానికి హడావిడి అనేది ఎక్కువైపోయింది లైఫ్‌లో. సో, ఈ హడావిడిని తగ్గించుకొని నిదానంగా ఉండడం నేర్చుకోవాలి. తర్వాత ఫుడ్డు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ కంటామినేటెడ్ ఫుడ్. ఇప్పుడు మిల్క్ తీసుకుంటే ఆ గేదెకే వాళ్ళు ఆల్రెడీ ఇంజెక్షన్ ఇస్తారు. పాలు తాగినా, పాల వల్ల ప్రొడక్ట్స్ పెరుగు వంటివి తిన్నా 8 ఏళ్లకే అమ్మాయిలకు రజస్వల వస్తుంది. మెనార్కీ వస్తుంది. అలాగే మగపిల్లలకు బ్రెస్ట్ పెరిగిపోతున్నాయి. ఆ పాలు గాని, ఆ పాల ప్రొడక్ట్స్ గాని తింటే. సేమ్ థింగ్ వెజిటబుల్స్ కూడా కెమికల్స్ చాలా ట్రీట్ చేస్తారు. మనం తాగే నీళ్ళలో కూడా కెమికల్స్ ఉంటాయి. నీళ్ళు మామూలుగా పూర్వంలాగా లేదు. ఇప్పుడంతా బాటిల్స్‌లో కొనుక్కుంటారు. ఆ బాటిల్స్ ప్లాస్టిక్‌వి ఉంటాయి. ఆ ప్లాస్టిక్ కొంత నీళ్ళలో కరిగి మన శరీరంలోకి వెళ్ళి దానివల్ల కొంత డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో, పీల్చే గాలి కూడా శుభ్రమైన గాలి దొరకట్లేదు. వెహికల్ వదిలే పొగ, తర్వాత సిటీ చుట్టూ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ వదిలే పొగ, ఈ వ్యర్థాలన్నీ కూడా మన శరీరంలోకి స్లోగా ఎంటర్ అవుతున్నాయి. కనుక ఇవన్నీ కారణాల వల్ల కూడా శృంగారంలో సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. నెక్స్ట్. డాక్టర్ గారు, శృంగారంలో మెత్తబడే సమస్యకు అసలు కారణం ఏంటి? శృంగారం చేస్తుండగానే అనుకోకుండా అది మెత్తబడిపోతుంది. అనుకున్నంత టైం రావట్లేదు. దీనికి మల్టిపుల్ కారణాలు ఉంటాయి. ఒకటేమో వీడికి స్టామినా లేకపోవడం. రెండోది మెంటల్‌గా కాన్సంట్రేట్ చేయలేకపోవడం. మగవాళ్ళ అంగము ఆడవాళ్ళ శరీరం లోపలికి ఎంటర్ అయిన తర్వాత అతడు అమ్మాయి చెంపల్ని, అమ్మాయి ఫేస్‌ని, అమ్మాయి షోల్డర్స్‌ని చూస్తూ ఎంజాయ్ చేయాలి. అలా కాకుండా ఎంటర్ కాగానే వీడికి ఆఫీస్‌లో జరిగిన విషయాలు, బిజినెస్ ఇష్యూలో, ఇన్‌కమ్ టాక్స్ ఇష్యూలో గుర్తొచ్చినాయనుకోండి, అది స్టాండర్డ్‌గా బ్లడ్ అందులో నిలవదు. మగవాళ్ళ అంగం మధ్యలో యురెత్రా అని ఒక ట్యూబ్ ఉంటుంది. దాని ద్వారా యూరిన్ వస్తుంది. ఆ ట్యూబ్ చాలా సన్నగా ఉంటుంది. ఒక పెన్ను సైజులో ఉంటుంది. ఆ మిగతా అంగంలో ఈ పెన్ను పోగా మిగిలినటువంటి ఏరియా అంతా కూడా స్పాంజ్ ఉంటుంది. దాన్ని మెడికల్ భాషలో కార్పొరా క్యావర్నోజా అంటారు. ఈ కార్పొరా క్యావర్నోజాలో సైనసైడ్స్ ఉంటాయి. ఈ కార్పొరా క్యావర్నోజా, సైనసైడ్స్ ప్రాక్టికల్ పర్పసెస్ మనం నాన్ మెడికల్ పీపుల్‌కు అది ఒక స్పాంజ్ లాంటిది. స్పాంజ్ గుణం ఏమిటి? రక్తాన్ని వచ్చినప్పుడు గుంజుకుంటుంది. అది రక్తాన్ని గుంజుకున్నప్పుడు హార్డ్‌గా అయితుంది. రక్తాన్ని వదిలేసినప్పుడు అంగం మెత్తబడుతుంది. శరీరంలో ఒకే ఒక భాగము ఇలా గట్టిగా అవ్వడము, పెద్దగా అవ్వడము, మళ్ళీ చిన్నగా అవ్వడము, మెత్తగా అవ్వడము ఇవన్నీ ఉంటాయి. అదే మగవాళ్ళ అంగము. సో, ఇలా ఈ రక్తం రావడము, నిలవలేకపోవడంకి కారణాలు ఆ స్పాంజ్ మీద పనిచేసే మందులు ఇంతవరకు కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చే వయాగ్రా గానీ, టెడాలిస్ గానీ, టెడలాఫిల్ గానీ, అవనాఫిల్ గానీ, వార్డనాఫిల్ గానీ ఇవన్నీ కూడా రక్తాన్ని తీసుకెళ్ళి ఆ స్పాంజ్ ముందర వదిలేస్తాయి. ఒక గుర్రం ముందర బకెటెడ్ నీళ్లు పెడితే ఆ గుర్రం నీళ్ళు తాగితే తాగుతుంది, లేకుంటే లేదు. అందుకనే టాబ్లెట్ వేసుకున్న ప్రతి వ్యక్తికి కూడా దానికి రెస్పాన్స్ రాదు. ఓన్లీ 50-60% పీపుల్ మాత్రమే టాబ్లెట్స్‌కు రెస్పాండ్ అయిపోతారు. ఎవరికైతే టాబ్లెట్స్ రెస్పాండ్ కావో, ఎవరికైతే టాబ్లెట్ టాలరేట్ చేయలేనంత సైడ్ ఎఫెక్ట్స్ రావడము, హెడేక్ రావడము ఇట్లాంటివి ఉంటాయో వాళ్ళందరికీ పినియల్ ఇంప్లాంట్ సర్జరీ అని ఒక సర్జరీ ఉంది. ఇది అంగం లోపల పెట్టేసి కుట్లేస్తాము. ఇప్పుడు దూది చెవులోకి వెళ్ళకపోతే మనం ఒక పుల్లకు చుడతాం. మగవాళ్ళ అంగం కొన్ని కారణాల వల్ల అది దూదిలాగా అవుతుంది. దూదిలాగా అయినప్పుడు ఎటంటే అటు వంగిపోతూ ఉంటుంది. ఆ వంగినది లోపలికి వెళ్ళలేదు. సో, దూది చెవులోకి వెళ్ళకపోతే ఒక పుల్లకు చుడతాం. అలాగే మగవాళ్ళ అంగం లోపలికి ఇది పెట్టేసి కుట్లేసి పెడతాం. బయటికి కనబడదు. కానీ దీనికి ఉన్న స్ట్రెంత్ దానికి వస్తుంది. ఇది ఎంత స్ట్రెంత్ ఉంటుందంటే అవసరం అనుకుంటే ఇది 500 గ్రాముల బరువు కూడా మోయగలదు. సో, ఇప్పుడు మనం దీంతో 500 గ్రాముల బరువు మోయగలుగుతాం. సో, ఈ ఇంప్లాంట్ పెట్టించుకున్న వాళ్ళకు లోపలికి వెళ్ళడము, లోపల ఉండడము,
లోపల 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంత టైం అంటే అంత టైం ఉండిపోవడము జరుగుతుంది. కనుక శృంగారం అంటే 3 స్టెప్స్ మగవాళ్ళ తరఫు నుంచి గట్టిపడాలి, లోపలికెళ్ళాలి, లోపల 5 నిమిషాలైనా మినిమంగా ఉండాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ ఉంటేనే శృంగారం జరిగినట్టు. ఈ 3 ఫ్యాక్టర్స్ జరగవు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్బేట్ చేసినప్పుడు అంగం లోపలికెళ్ళడం అంటూ ఉండదు. కొద్దిపాటి గట్టిదనం వచ్చినా అతని గట్టిదనం పూర్తిగానే వచ్చిందనుకుంటాడు. సో, లోపల ఉండిపోవడం అనే ప్రక్రియ లేదు. అలాగే నిద్రలో వచ్చే అంగంలో గట్టిదనము చిన్న పిల్లలకి వచ్చే గట్టిదనం కూడా శృంగారానికి సరిపోదు. సో, గట్టిగా ఉండాలి, లోపలికెళ్ళాలి, లోపల 5 నిమిషాలైనా ఉండిపోవాలి. ఉండిపోయే పరిస్థితి లేనప్పుడు అది శృంగారం లేనట్టు లెక్క. సో, తొందరగా అయిపోవడానికి కారణం ఏమిటి? ఒకటేమో సైకలాజికల్‌గా అమ్మాయి మీద కాన్సంట్రేట్ చేయకపోవడం. రెండోది వీడికి చాలా ఫ్యాట్ ఉండేసి అసలు స్టామినా లేదు. ఒక్కోసారి నా పేషెంట్లు గేట్ నుంచి నా రూమ్‌లోకొచ్చేసి కూర్చున్న తర్వాత వెంటనే పేరు చెప్పవా అంటే 5 నిమిషాలు అని దమ్ము తీసిన తర్వాత వాడి పేరేదో చెప్తాడు. సో, అట్లాంటి పరిస్థితులు ఉండకుండా చూసుకోవాలి. స్టామినా పెంచుకోవాలి. చక్కగా స్విమ్మింగో, రన్నింగో, జంపింగో ప్రతి వ్యక్తి కూడా ఆడవాళ్ళు, మగవాళ్ళు చేయాలి. అటువంటప్పుడు చేస్తూ ఉండగానే సడెన్‌గా మెత్తబడిపోవడం ఉండదు. తర్వాత ఇదంతా కూడా ఏజ్ రిలేటెడ్. ఇందాక మనం మాట్లాడుకున్నాం స్పాంజ్ అని. ఈ స్పాంజ్ రక్తాన్ని పట్టుకుంటుంది. కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత ఈ స్పాంజ్‌కు ఆ రక్తాన్ని పట్టుకునే శక్తి పోతుంది. దాని మీద పనిచేసే మందులు ఇంతవరకు లేవు. కనుక స్మోక్ చేయకుండా ఉండడము, తర్వాత 35, 40 ఇయర్స్ రాగానే మగవాళ్ళలో ప్రాబ్లమ్స్ వస్తాయి. 40, 45 ఇయర్స్‌కు ఆడవాళ్ళకి వస్తాయి. ఆడవాళ్ళకు ప్రాబ్లమ్స్ ఏమిటి అంటే మంత్లీ సైకిల్ ఆగిపోవడము, రొమ్ములు వేలాడబడము, పొట్ట రావడము, బట్టతల రావడము, కొద్దిమందికి సన్నటి మీసం కట్టు కూడా వస్తుంది ఆడవాళ్ళకి. సో, ఇది తేడా ఆడవాళ్ళకు, మగవాళ్ళకును. సుమారుగా ఆడవాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ కన్నా 5, 10 సంవత్సరాల ముందే మగవాళ్ళకు వస్తుంది. మీరు అడగొచ్చు, పూర్వంలో మన తాతలు వాళ్ళందరూ 70 ఏళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు కూడా చేసేవాళ్ళు కదా అని. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. వాళ్ళు రెగ్యులర్‌గా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. తర్వాత భోజనం విపరీతంగా తినేవాళ్ళు కాదు. జంక్ ఫుడ్ లేదు. తర్వాత ఈ విపరీతమైన టెన్షన్స్ లేవు ఆ కాలంలో. కనుక వాళ్ళంత ఎక్కువ కాలం కూడా శృంగారంలో పాల్గొనే శక్తి ఉండేది. ఇప్పుడున్న తరాలకు ఇవేవి లేవు గనుక తొందరగా అలసిపోయి